నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో రోజు ఒక వర్గపోరు కనపడతా ఉంది. మన కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చూసుకుంటే అవకతవకలు రోజుకు బయటకు వస్తూ ఉన్నాయి. నేనంటే నేను అనే నేతలు బయటకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఇక్కడ నేతలు ఒకరినక ఒకరు వర్గపోరులో దిగబడుతున్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి పేరు ఈరోజు నామరూపాలు లేకుండా పోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఒకవైపు నక్రేకల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్యలో వర్గపోరు అనేటువంటి వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఒక ఇంత వెనుకబడిందని చెప్పవచ్చు. దానికి తోడు నకరికల్, ఏదైతే ఎస్సీ నియోజకవర్గం నకరికల్ ఉన్నదో అక్కడ కూడా గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చిరుమర్తి లింగయ్య 2018లో ఎమ్మెల్యేగా గెలిచాక కొన్ని పరిణామాల నేపథ్యంలో తిరిగి టీఆర్ఎస్ గుడికి చేరడం జరిగింది. ఇక అప్పటి నుంచి నకరికల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో ఏదైతే చెరుకు సుధాకర్ భార్య ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ కమిటీకి చెందినది కావడంతో ఆమె గతంలో కూడా 2014 ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉండటంతో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా, గతంలో సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వేదాస్ వెంకయ్య కూడా గత కొద్ది రోజులుగా నేను ఇక్కడి నుంచే పోటీ చేశానంటూ ఆయన కూడా కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక కొద్ది సంవత్సరాల నుంచి కొండేటి మల్లయ్య నేను కూడా నకరికల్ ఎమ్మెల్యేగా పోటీ చేశానంటూ పలు దఫాలు అధిష్టానానికి మొరపెట్టుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆయనకు పలుమార్లు టికెట్ ఇవ్వకుండా అధిష్టానం తొక్కిపట్టింది. దీంతో ఆయన కూడా ఎప్పుడైతే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీకి పోయిండో అప్పటి నుంచి కూడా ఆయన కూడా ప్రజల్లో ఉంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన కూడా పోతున్నారు. ఇక కోమటిరెడ్డి వర్గానికి చెందినటువంటి దైదార్ రవీందర్ ఆయన కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలకు ఆపద వచ్చినా కూడా ఆయన కూడా అక్కడక్కడ సాయం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే గెలిపించినటువంటి ఎమ్మెల్యే అధికార పార్టీలోకి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఆ నియోజకవర్గంలో. దీంతో అధిష్టానం ఆదేశానుసారం ఎవరు కాకుండా ఎవరికి వారే తమ ప్రయత్నాల్లో ఉండమో 4-5 నాయకులు తమకే టికెట్ అంటూ తిరుగుతుండడంతో కార్యకర్తలు అయితే అయోమయమయ్యే పరిస్థితి అయితే నెలకొంది. అయితే పార్టీ అధిష్టానం కూడా నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కానీ ఎవరిని కూడా ఇంతవరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ఎవరికి వారే తమ యొక్క కార్యక్రమాలను నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. చివరి వరకు ఎవరికి టికెట్ దక్కుతుందో అని అయితే టెన్షన్ అయితే నియోజకవర్గంలో నెలకొంది. ఇటు కార్యకర్తలు కూడా ఎవరికి ఎమ్మటి వెళ్ళాలి, ఎవరెమ్మటి పోవాలి, ఎవరితో ఉంటే ఏమైతుందనే టెన్షన్ లో మాత్రం ఉన్నారు కార్యకర్తలు. ఎవరితో తిరిగినా మాకు తలనొప్పులు వస్తాయనే భ్రమలో ఉన్నారు. మొత్తానికి అధికార పార్టీని ఎదుర్కోవాలంటే అక్కడ బలమైన కాంగ్రెస్ అభ్యర్థి కావాల్సి ఉంటుంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినటువంటి నగరికల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి పోటీ చేస్తాడనే ఒక రూమర్లు కూడా వినబడుతున్నాయి. మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ కేటాయిస్తారు, ఎవరు గెలుస్తారు అనేది అయితే రేపు రానున్న జనరల్ ఎలక్షన్ లో చివరి వరకు కూడా ఈ యొక్క ఉత్కంఠ అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రణయ్, కిరణ్, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే నల్గొండ అనేది ఒక బ్రాండ్ ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్? కాంగ్రెస్కి నల్గొండ జిల్లాలో ఇప్పటికే నేతల మధ్య మనం చూసుకుంటే కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ రేజ్ అవుతా ఉంది. ఒకవైపు అక్కడే వర్గపోరు నడుస్తుంది అనుకుంటే ఇప్పుడు మరొక నియోజకవర్గంలో కూడా వర్గపోరు కనబడతా ఉంది. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఉన్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒకవైపు గెలిపించాలి, అధికారంలోకి తీసుకురావాలి అనేది అగ్రనేతలు ప్లాన్ చేసుకొని పాదయాత్రలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఇప్పటికే మరి నేతల మధ్యలో ఈ వర్గపోరు వీటితో కొత్త కార్యకర్తలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? ప్రణయ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఉమ్మడి జిల్లాలో బలహీనంగా ఉంది. కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే వారొక్కరే అక్కడి నుంచి పోటీ చేసే సంకేతాలు ఉన్నాయి. గతంలో వాళ్ళు పలుమార్లు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అక్కడి నుంచి ఉన్నాయి. కానీ నల్గొండ జిల్లాలోని నకరికల్ కావచ్చు, తుంగతుర్తి రెండు కూడా ఎస్సీ నియోజకవర్గాలు. ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కొట్లాడిన అద్దంకి దయాకర్ 2014, 2018లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే అక్కడ కూడా అద్దంకి దయాకర్ తిరిగే పరిస్థితి లేదు. అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి అద్దంకి దయాకర్ ఏ కార్యక్రమాలు చేసినా అతన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నకరికల్ కూడా అదే పరిస్థితి కొలుగుంది. ఎందుకంటే అధిష్టానానికి దగ్గర ఉన్న నాయకులు ఇక్కడ ఎవరు లేకపోవడము, 4-5 తామే ఎమ్మెల్యే అభ్యర్థులం అంటూ నియోజకవర్గంలో తిరుగుతుండడంతో ఇటు కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి చివరి వరకు అతనికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే నమ్మకం కూడా
ఎవరి మధ్య కూడా లేకపోవడంతో ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి వెంట వెళ్లాలని అయితే చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వారికి తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ దక్కుతుందనేది చివరి వరకు అధిష్టానం ఎవరికి కేటాయిస్తున్నది మాత్రం చివరి వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక గత కొద్ది రోజుల నుంచి కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ మధ్య కూడా వైరం నడుస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ముందుండి పీడీ యాక్ట్ ఎదుర్కొన్నట్టు చెరుకు సుధాకర్ భార్య అక్కడి నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఉంది. ఆమె గతంలో కూడా బీజేపీ తరఫున 2014లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో చివరికి బీజేపీ నుంచి పోటీ చేసింది. ఈసారి కాంగ్రెస్ లో పార్టీలో చేరడంతో ఆమె కూడా ఎస్సీ కమిటీకి చెందిన మహిళ కావడంతో ఆమె కూడా తన యొక్క ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుంటుంది. మరి ఈ యొక్క రానున్న ఈ యొక్క మరో 6-7 నెలల కాలం ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుంది, నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది అయితే వేచి చూడాలి ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.